హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నా తిరుపతి జర్నీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. నేనైతే తిరుపతి వెళ్ళాను, అది కూడా ఒంటరిగా ఒక్కరిదాన్నే, రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగిలో వెళ్ళానమాట. ఈ వీడియోలో నా తిరుపతి జర్నీ వ్లాగ్ అంతా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను తిరుపతి వెళ్ళి 10 days ఉండొచ్చానమాట. కొంచెం అక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల జలుబు చేసి వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు, ఇంకా వీడియోస్ లేట్ అయిపోతాయి అని చెప్పి ఈరోజైతే వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది అనమాట. అంటే రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగిలో వెళ్ళే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా అయితే ఇది తిరుపతి వెళ్ళడానికి ముందు రోజు అనమాట. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మా ఇంటి దగ్గరలోనే డీమార్ట్ కాబట్టి ముందుగా డీమార్ట్కి అయితే వెళ్ళి షాపింగ్ అంతా కూడా చేసేస్తాను. ఏం కావాల్సిన డీమార్ట్లోనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. అలాగే నాకు కావాల్సిన స్నాక్స్ అన్నీ కూడా డీమార్ట్కి వెళ్ళి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళడానికి లగేజ్ అయితే సర్దుతున్నానండి. నేనైతే ఇప్పుడు తిరుపతి సేవకైతే వెళ్తున్నాను, 10 days ఉండడం కోసం అని చెప్పి. ఆ సేవకు వెళ్తున్నాను కాబట్టి మనం సేవ చేసేవాళ్ళు ఇలా ఆరెంజ్ కలర్ శారీ, మెరూన్ కలర్ బార్డర్ ఉన్న శారీ అయితే కట్టుకోవాలి. అందుకనే 2 జతలు అయితే నేను ఆ శారీస్ అయితే పెడుతున్నానండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కాబట్టి 10 రోజులు సేవ అయితే ఇచ్చారు. నార్మల్గా అయితే 7 days సేవ అయితే ఉంటుందంటండి. ఇప్పుడు కొంచెం టెంపుల్ బాగా బిజీగా ఉంటుంది కాబట్టి 10 days సేవ అయితే ఇచ్చారు. అంటే ప్రతిరోజు ఈ సారీయే కట్టుకోవాలి కాబట్టి ఏ రోజు సారీ ఆ రోజు వాష్ చేసుకోవడానికి కుదురుతుంది కాబట్టి 2 sarees అయితే తీసుకువెళ్తున్నాను. అంటే ఈ రోజు కట్టుకున్న సారీ వాష్ చేసుకున్న నెక్స్ట్ డేకి ఇంకొక సారీ ఉంటుంది కాబట్టి 2 చీరలు అయితే తీసుకువెళ్తున్నాను. అలాగే తిరుపతిలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం థిక్గా ఉన్న బ్లాంకెట్ తీసుకుని వెళ్తున్నాను. అలాగే ఒక స్వెటర్ కూడా పెట్టుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం సేవకు వెళ్తున్నానండి. ఏం తీసుకెళ్ళాలో ఏంటో కూడా నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఎవరైనా సేవకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడు నేను కొంచెం చూసి వచ్చాను కాబట్టి చెప్తానమాట ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది. 2 టవల్స్ పెట్టాను, 2 డ్రెస్సులు పెట్టుకున్నాను, అలాగే ఒక సాల్వా పెట్టుకున్నాను. ఎందుకంటే ట్రైన్లో చలి ఎక్కువగా ఉంటే సాల్వా కప్పుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి. అలాగే నైట్ వేసుకోవడానికి నైట్ డ్రెస్ కూడా పెట్టుకున్నాను. అంటే నైటీస్ కానీ నైట్ డ్రెస్ కానీ ఏదైనా ఉంటే మీరు అయితే కంపల్సరీ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే అక్కడ అందరూ ఉండేది లేడీసే కాబట్టి మనం నైట్ టైం మనకు కంఫర్ట్గా ఉండేటట్టుగా నైట్ డ్రెస్ కానీ నైటీస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అలాగే మామూలుగా ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్తే ఉంటాయి కదా అని చెప్పి 2 sarees అయితే పెట్టేసుకున్నాను. కానీ ఒక్క సారీ కూడా నేను కట్టలేదండి. అందుకే సారీస్ ఏమి తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, మీరు ఒకవేళ డ్రెస్సులు వేసుకుని ఇలా ఉంటే అవే వేసేసుకోవచ్చు. మనం టెంపుల్ దర్శనానికి వెళ్తే సేవ సారీ కట్టుకుని వెళ్ళాలి. అలాగే నేను ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకువెళ్తున్నాను. అన్నీ కూడా బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేసాను. నేనైతే నైటీ ఒకటే తీసుకువెళ్ళానండి. దానివల్ల ఇబ్బంది అయ్యింది. ఏ రోజు నైటీ ఆ రోజు వాష్ చేసుకోవాల్సి వచ్చేది. కొంచెం చలి కాబట్టి ఒక్కొక్క రోజు ఆరేది కాదు. ఒకవేళ మీరు ఇలా తిరుపతి సేవకు వెళ్ళాలి అనుకుంటే మీకు నైట్ టైం వేసుకోవడానికి ఏది కంఫర్ట్గా ఉంటే అవైతే 2 తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఒక రోజు కట్టుకున్నది వాష్ చేసేసుకున్న నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకొకటి ఉంటుంది కాబట్టి 2 తీసుకుని అయితే వెళ్ళండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇబ్బంది పడ్డాను కాబట్టి చెప్తున్నాను. అలాగే కొబ్బరి నూనె కూడా కొంచెం తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే మనం ఉండేది 10 days కాబట్టి ఎప్పుడైనా కొబ్బరి నూనె పెట్టుకుని తర్వాత షాంపూతో వాష్ చేసేసుకోవచ్చు అనమాట. షాంపూ, పేస్ట్, బ్రష్, అలాగే సబ్బు మనం బట్టలన్నీ వాష్ చేసుకోవడానికి అక్కడ అన్నీ కూడా వీలుగా ఉంటాయి. అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇవన్నీ సర్దుకుని బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే తిరుపతి బయలుదేరాను, అది కూడా ఒంటరిగా వెళ్తున్నాను. ఇప్పుడు ఎందుకు తిరుపతి వెళ్తున్నానని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ట్రైన్కి టైం కూడా అయిపోతుంది, అందుకే బయలుదేరుతున్నాను. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే నేను తిరుపతి వెళ్ళడానికి ముందుగా మా ఇంటి దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటున్నానండి. వినాయకుడి టెంపుల్ అలాగే ఆంజనేయ స్వామికి కూడా దండం పెట్టేసుకుని బయలుదేరాను. ఇప్పుడైతే బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాను. మేము ఉండేది మధురవాడ కాబట్టి స్టేషన్కి వెళ్ళాలంటే బస్ కానీ ఆటో కానీ పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు నేనైతే బస్సు ఎక్కేసాను. మాకు మధురవాడ నుంచి బస్సు అయితే జర్నీ 1 hour అయితే ఉంటుందండి. కానీ ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల 1.5 గంట అయితే పట్టేసింది. అంటే నేను 12కి ఇంటి దగ్గర బయలుదేరాను, కానీ స్టేషన్కి వచ్చేసరికి టైం అయితే 1:30 అయిపోయింది. నాకు ట్రైన్ వచ్చేసి 2 గంటలకు అనమాట. కానీ మా వారైతే ముందుగా నా కోసమే వచ్చేసి ఇక్కడ ప్లేస్ అయితే చూసి ఉంచారనమాట. అంటే రిజర్వేషన్ లేదు కదా, అది మళ్ళీ ప్లేస్ ఉండదేమో అని చెప్పి మా వారైతే 10 గంటలకే వచ్చేసారు. అంటే ఈ ట్రైన్ వైజాగ్
వైజాగ్ నుంచే స్టార్ట్ అవుతుంది తిరుమల ఎక్స్ప్రెస్ అనమాట. మనకి మార్నింగ్ 11 కల్లా ట్రైన్ పెట్టేస్తాడు, ప్లేసులు చూసుకోవచ్చు. అందుకే మా వారు 10కి ఇంటి దగ్గర బయలుదేరిపోయారు. ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది. కరెక్ట్గా ట్రైన్ పెట్టారంట నా కోసం అని చెప్పి ఒక ప్లేస్ అయితే పెట్టి ఉంచారనమాట. మా వారైతే తిరుపతి రావట్లేదు, నా కోసం ఆయన ముందుగా వచ్చి ప్లేస్ అయితే చూసి ఉంచారు. చూసారు కదా జనరల్ బోగి అయితే ఎలా ఉంటుందో, మొత్తంగా చాలా జనాలు అయితే ఉన్నారండి. మా వారు ప్లేస్ చూడడం వల్ల నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఇప్పుడైతే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి వైజాగ్ నుంచి. కానీ జనరల్ బోగిలో చాలా టైం పాస్ అయిందనమాట. ఎంతలా అయితే ప్రతిదీ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు కదండి, ఫుల్గా జనాలు అయితే ఏలబడి మరే ట్రైన్ అయితే ఎక్కుతున్నారు. నాకైతే మా వారు సింగిల్ సీట్, అది విండో దగ్గర ప్లేస్ చూసి ఉంచారనమాట. అందుకే ప్రతిదీ కూడా వీడియో తీయడానికి కుదురుతుంది. చూసారు కదా ఎంతలా ఏలబడి అయితే ట్రైన్ ఎక్కుతున్నారో. ఆ ట్రైన్లన్నీ క్యాన్సిల్ అయిపోవడం వల్ల ట్రైన్ అయితే చాలా బిజీగా ఉందండి. చాలామంది అయితే ఆ ట్రైన్ ఎక్కలేక అలాగా ఉండిపోతున్నారనమాట. అంతా అలా వేలబడి ఎక్కాలి అన్నా కూడా చాలా భయంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే మా ఊరి దగ్గరికి వచ్చేసామండి. అది అనపర్తి స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే 6 అయ్యింది. అంటే మేము వైజాగ్లో 2కి బయలుదేరాము. ఇక్కడికి అనపర్తి వచ్చేసరికి 6 అయిపోయిందనమాట. మా ఊరు కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను. అలాగే ట్రైన్లో ఇంకొక టైం పాస్ ఏంటంటే ప్లేసులు లేక గొడవలు అవుతున్నాయి అనమాట. అదే ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను చూడండి. కొంచెం మంది ఏంటో తెలియదండి, ట్రైన్లో వాళ్ళు మొత్తం ప్లేస్ అయితే ఆవరించుకుని కూర్చుంటారనమాట. పడుకుని జర్నీ చేస్తూ ఉంటారు. సరే కొంచెం సేపే కదా అడ్జస్ట్ అవుదామని కూడా అనిపించదు. అలాగే ఒక ఆవిడైతే పడుకుని ఉందనమాట. లేకమని ఎంత చెప్పినా వాళ్ళతో తగువాడుతుంది తప్ప లేచి కూర్చోదే, వాళ్ళు ఇంట్లో పడుకున్నట్టుగా పడుకుని ఉంది. కానీ నుంచుని అంతసేపు జర్నీ చేయాలంటే కష్టం కాబట్టి కొంచెం తగువులు అయితే అవుతున్నాయండి. కానీ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది, ఇంతమందితో కలిసి ఇలా జనరల్ బోగిలో వెళ్ళడం అనేది. అలాగే మేము ఇప్పుడైతే తిరుపతి స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. టైం అయితే తెల్లవారుజామున 4:30 అయ్యింది. అలా కూర్చునే నిద్రపోవాల్సి వచ్చింది. నా ట్రైన్ జర్నీ అంతా కూడా చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ కూడాను. అలాగే ఒక్కరిదాన్నే ఒంటరిగా ఎందుకు తిరుపతి వచ్చాను అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటానండి. మేము మొత్తం 12 మెంబర్స్ అయితే బుక్ చేసుకున్నాము సేవకి. అయితే మేము బుక్ చేసుకున్న తర్వాత మేమైతే ముందుగా తిరుమలకి బుక్ చేసుకున్నాను. తర్వాత తిరుమలకి కాదు, సామర్లకోట నుంచి ఇంకొకటి స్పెషల్ ట్రైన్ ఉంది, దానికి బుక్ చేసుకుందాం అంటే మళ్ళీ తిరుమలకి క్యాన్సిల్ చేసుకుని సామర్లకోట నుంచి వెళ్ళే ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాము. కానీ మేము తిరుపతి వెళ్తాం అనగా ఒక 5 డేస్ ముందు ఆ ట్రైన్ అయితే క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి మెసేజ్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఎక్కువగా థర్డ్ లైన్ వేయడం వల్ల ఎక్కువ ట్రైన్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇంకా ట్రైన్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి మిగిలిన వాళ్ళందరూ కూడా బస్కి అయితే బుక్ చేసుకున్నారండి. ఇంకా నేను తిరుమల తత్కాల్ ఓపెన్ అవుతే తిరుమలకి బుక్ చేసుకుందాం కదా అని నేనైతే బస్కి అయితే బుక్ చేసుకోలేదు. నాకైతే బస్సు అస్సలు పడదనమాట. అయితే తిరుమలకి తత్కాల్ కూడా ఓపెన్ అవ్వలేదు. సర్లే సింగిల్గానే కదా, ఇంకొకదాన్ని జనరల్ బోగిలో వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి నేనైతే మళ్ళీ జనరల్ బోగిలోనే తిరుపతి అయితే వెళ్ళిపోయానండి. ఇప్పుడైతే విష్ణు నివాసం దగ్గరికి వచ్చేసాను. రైల్వే స్టేషన్ నుంచి మనం బయటకు రావాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఒక వంతెన అయితే ఉంటుంది, అది ఎక్కువ మనం వచ్చేస్తే విష్ణు నివాసంలో ఫ్రెష్ అయిపోవచ్చు. నేనైతే ఇక్కడ విష్ణు నివాసంలో తలస్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే కాలినడకన తిరుపతి వెళ్దాము, మెట్లు ఎక్కుదాము అని చెప్పి శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే బస్సు అయితే ఎక్కేసానండి. నేను ఎక్కువగా తిరుపతి రావడం వల్ల నాకు ప్రతిదీ కూడా ప్లేస్లు అన్నీ కూడా గుర్తే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి అన్నీ నాకు తెలుసు అనమాట. అందుకే ఎటువంటి కంగారు కానీ భయం కానీ లేకుండా నాకు కూడా కొంచెం ధైర్యం ఎక్కువే అనమాట. లేదంటే ఇంత దూరం సింగిల్గా జర్నీ చేయాలంటే కష్టం కదండి. అంటే మా ఊరు వెళ్ళిపోతూ ఉంటాను, కానీ ఇంత దూరం అయితే ఫస్ట్ టైం సింగిల్గా జర్నీ అయితే చేశాను. ఇప్పుడైతే ఇంకా మెట్లు ఎక్కి వెళ్ళాలి కాబట్టి లగేజ్ అంతా కూడా ఇక్కడ ఉచితంగా లగేజ్ కౌంటర్ ఉంటుంది. శ్రీవారి మెట్ల దగ్గర కానీ అలిపిరి మెట్ల దగ్గర కానీ మనం ఇక్కడ లగేజ్ అయితే ఈ కౌంటర్లో ఇచ్చేస్తే వాళ్ళే పైకి తీసుకుని వస్తారనమాట. ఇంకా లగేజ్ పెట్టేసిన తర్వాత శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. ఇక్కడ హారతి వెలిగించేసి ఇక్కడ నుంచి మనకి శ్రీవారి మెట్లు అయితే స్టార్ట్ అయ్యాయి.
మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా సరే మెట్లెక్కే కొండ మీదకైతే వెళ్తామండి. కానీ ఈసారి కుదరదేమో అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మనం 9 కల్లా శ్రీవారి సేవా సదన్ దగ్గరికి వెళ్ళిపోయి అప్లికేషన్ అయితే ఇచ్చేయాలి అని చెప్పారు. కానీ మిగిలిన వాళ్ళందరూ బస్సుకు రావడం వల్ల వాళ్ళ బస్సు అయితే లేట్‌లో ఉందనమాట. ఇంకెలాగా లేట్‌గా వస్తున్నారు కాబట్టి ఇంక మెట్లు ఎక్కేసి వెళ్దాము అని చెప్పి నేనైతే శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చేసాను. ఇంకా వాళ్ళు వచ్చేసరికి 9 అవుతుంది అన్నారు. సరే శ్రీవారి మెట్లు ఎక్కేసి వెళ్దాం కదా అని వచ్చేసానండి. శ్రీవారి మెట్ల దగ్గర ఏంటంటే ముందుగానే చెకింగ్ చేస్తున్నారు. అలాగే చెకింగ్ చేసి కొంచెం మనం ఒక 50 మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడైతే మనకి దర్శనం టోకెన్లు అయితే వేస్తున్నారు. మెట్లు ఎక్కని వాళ్ళు అయితే విష్ణు నివాసంలో టోకెన్లు వేయించుకోవాలండి. ఈ మెట్లు ఎక్కి వెళ్ళే వాళ్ళకి 1500 కానీ 4000 కానీ అలా ఒక్కొక్క రోజుని బట్టి అలా టికెట్లు అయితే ఇస్తారటండి. ఇంకా నేను 6 గంటలకే ఇక్కడ శ్రీవారి మెట్లు ఓపెన్ అవుతాయి. నేను అప్పుడే వచ్చేసాను కాబట్టి దర్శనం టికెట్ కూడా వచ్చింది. దర్శనం టికెట్ వచ్చింది కానీ నేనైతే వెళ్ళడానికి లేదు. ఎందుకంటే సేవకు వెళ్ళే వాళ్ళు ముందుగా దర్శనానికి అయితే వెళ్ళకూడదు అన్నారు. ఇంకా ఆ టికెట్ అయితే వేస్టే అయ్యింది. నాకు దర్శనం అయితే మధ్యాహ్నం 3 గంటలకు అయితే వచ్చిందండి. నాకు ముందుగా తెలియదు కాబట్టి ముందుగానే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామని చెప్పి దర్శనం టోకెన్ కూడా వేయించేసుకున్నాను. కానీ ఆ టికెట్ అయితే వేస్ట్ అయ్యింది. ఇప్పుడైతే నా నడక అయితే స్టార్ట్ అయ్యిందనమాట. అయితే నాకు విష్ణు నివాసంలో ఇంకొక ఆంటీ అంకుల్ ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళకి ఏమీ తెలియదమ్మా నీతో పాటు వస్తాము అని చెప్పారు. సరే రండి అని చెప్పి వాళ్ళిద్దరితో కలిపి నేనైతే శ్రీవారి మెట్లు అయితే ఎక్కుతున్నానండి. నేను అలిపిరి మెట్లు ఎక్కాను. అది ఒకసారి ఎక్కాను. తర్వాత ఎప్పుడు కూడా శ్రీవారి మెట్లు ఎక్కుతానండి. ఎందుకంటే టైం తక్కువ అవుతుంది. మనకి శ్రీవారి మెట్లు ఎక్కడానికి టైం తక్కువ తీసుకుంటుంది. మేమైతే పావు గంట తక్కువ 2 గంటలు అయితే ఎక్కేసాము. ఈ ఆంటీ అంకులు ఉండడం వల్ల కొంచెం స్లోగా ఎక్కామన్నమాట. లేదంటే గంటన్నరలోనే ఎక్కిపోవచ్చు. చాలా ఈజీగా ఎక్కేయచ్చండి. అదే అలిపిరి మెట్లు అయితే 4-5 అవర్స్ పడుతుందనమాట. అందుకే మేము ఎప్పుడు కూడా శ్రీవారి మెట్లే ఎక్కుతాము. తక్కువ టైంలోనే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి నేనైతే 6:30 7 అయిపోయిందండి. ఎందుకంటే ఈ దర్శనంకి అన్ని టోకెన్లు వేయించుకుని స్టార్ట్ చేసేసరికి 7 అయిపోయింది. 8:45 అయ్యేసరికి మెట్లు అయితే ఎక్కేసాము. అలాగే చూసారు కదా క్లైమేట్ అయితే చాలా కూల్గా చాలా చల్లగా ఉందన్నమాట. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు ఇక్కడ మనకి వన్యప్రాణులు కూడా కనిపిస్తున్నాయి. ఇదైతే కోత అనమాట. ఆ చెట్టు మీద కూర్చుని ఎవరైనా అరటిపళ్ళు ఇస్తుంటే కూర్చుని తింటుందన్నమాట. చాలా బాగుందని చెప్పి వీడియో అయితే తీసానండి. అయితే ఎంత చలిగా ఉన్నా సరే మెట్లు ఎక్కేటప్పుడు ఫుల్గా చెమటలు అయితే కారిపోయాయండి. ఎందుకంటే ఇన్ని మెట్లు ఎక్కుతుంటే కొంచెం మనం స్ట్రెయిన్ అవుతాం కాబట్టి. బయట చల్లగా ఉన్నా సరే ఇంకా బాడీ అయితే బాగా హీట్ అయిపోయి చెమటలు బాగా కారుతున్నాయి అనమాట. టోటల్గా ఫైనల్గా మేమైతే మెట్లు అయితే కంప్లీట్ చేసేసామండి. శ్రీవారి మెట్లు మొత్తంగా 2388 మెట్లు ఉంటాయి. గంట 3/4 గంటలో అంటే పావు గంట తక్కువ 2 గంటల్లో మెట్లు అయితే కంప్లీట్ చేసేసాము. నేనైతే ఇప్పుడు పైకి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ నుంచి నా తిరుపతి జర్నీ స్టార్ట్ అయిందనమాట. మేము కింద లగేజ్ ప్యాక్ చేసాం కాబట్టి మనం మీదకు వచ్చేసరికి మళ్ళీ మన లగేజ్ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనం మెట్లు ఎక్కడైతే ఎండ్ అవుతాయో అక్కడే మనకి లగేజ్ కౌంటర్ కూడా ఉంటుందన్నమాట. మళ్ళీ లగేజ్ తీసేసుకుందామని చెప్పి ఆ లగేజ్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాము. మనం ఎక్కడ స్టార్ట్ అవుతామో అక్కడ లగేజ్ ప్యాక్ చేసేసుకోవచ్చు. అలాగే ఎక్కడ ఎండ్ అవుతామో అక్కడ లగేజ్ అయితే తీసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనం లగేజ్ పట్టుకుని కూడా మెట్లు ఏమి ఎక్కాల్సిన అవసరం లేదు. ఇంకా ఆంటీ అంకుల్కి బాయ్ చెప్పేసి ఇక్కడ నేను లగేజ్ తీసుకుని వారైతే ఇంకా రూమ్స్కి వెళ్ళాలన్నారు. నేనైతే సేవా సదన్కి వెళ్ళాలి కాబట్టి ఇంక ఇక్కడ ఫ్రీ బస్ వస్తే ఆ ఫ్రీ బస్ ఎక్కేసాను. తిరుపతిలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం జీప్ కానీ వ్యాన్ కానీ ఏం బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఫ్రీ బస్సులు ఉంటాయి కాబట్టి ఆ ఫ్రీ బస్ ఎక్కితే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ఫ్రీ బస్సు ఎక్కితే వాళ్ళే తీసుకుని వెళ్తారు. తిరుపతి చుట్టూ అన్నీ తిరుగుతుందనమాట. తిరుపతి అంతా ఈ ఫ్రీ బస్సు ఎక్కేసి మనం తిరిగేవచ్చు. అన్నీ కూడా కనిపిస్తాయి. మనం అన్నదానానికి వెళ్ళాలన్నా లేదా మన కాటేజ్ దగ్గరికి వెళ్ళాలన్నా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఈ ఒక్క బస్సు ఫ్రీ బస్సు ఎక్కితే చాలండి. అన్నీ కూడా ఫ్రీ బస్సే మనకి వాటి దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది. చాలామంది ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోరు. కానీ ఫ్రీ బస్సు ఎక్కడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి తిరుపతిలో ఏది ఎక్కడికి వెళ్ళాలన్నా ప్లేసులు తెలియదు కాబట్టి మనం డబ్బులు ఇచ్చి వేరే జీప్ కానీ కారు కానీ బుక్ చేసుకోకుండా అవసరం లేకుండా ఈ ఫ్రీ బస్ ఎక్కితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలాగే ఫ్రీ బస్ అనుకుంటాం కానీ దీనికి కూడా జనాలు అయితే ఫుల్గానే ఉన్నారండి. నేనైతే ఇప్పుడు శ్రీవారి సేవా సదన్ దగ్గరికి వచ్చేసాను. అంటే శ్రీవారి సేవకులందరూ కూడా ఈ శ్రీవారి సేవా సదన్లోనే ఉంటారు. నేను వచ్చేసరికి మా ఫ్రెండ్స్ ముగ్గురు కూడా అప్పుడే వచ్చారనమాట. ఇంకా బయట వెయిట్ చేస్తున్నారు. అంటే నాతో కలిపి 4 మెంబర్స్ అనమాట. ఇంకా 8 మెంబర్స్ అయితే వేరే బస్కి వస్తున్నారు అన్నారు. వాళ్ళైతే ఇంకా రాలేదన్నమాట.
వీళ్ళైతే వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తున్నారు బయట. వీళ్ళేనమాట మధ్యలో కూర్చున్న ఆవిడే మా ఫ్రెండ్ అనమాట. ఆవిడే నన్నైతే ఈ సేవకి వెళ్దామని చెప్పి బుక్ చేయించింది. మేమైతే ఇప్పుడు శ్రీవారి సేవా సదనం దగ్గరికి వచ్చేసాము. చూడండి ఎంతమంది సేవకులు ఉన్నారో. అంటే వైకుంఠ ఏకాదశి కాబట్టి మొత్తం 3000 మంది సేవకులు అయితే రిజిస్ట్రేషన్కి పిలిపించారట. 3000 మంది సేవకులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారటండి ఈ సేవ కోసం అని చెప్పి. చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఇంక ఇక్కడ 9 కల్లా మా అప్లికేషన్ ఇవ్వాలి అన్నారు, కానీ 10 అయిపోయింది. 10 అయిపోయినా సరే మా అప్లికేషన్ అయితే తీసుకున్నారు. శ్రీవారి సేవా సదన్ 1, 2 అని 2 ఉంటాయన్నమాట. 1లోనేమో లేడీస్ ఉంటారు, 2లోనేమో మగవాళ్ళు ఉంటారు. శ్రీవారి సేవ కోసం ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది సేవకులు వచ్చారు చూడండి. మొత్తం హాల్ అయితే సేవకులతో ఫుల్ అయిపోయిందనమాట. వీళ్ళందరికీ కూడా సేవలు అయితే మీకు ఇక్కడ అక్కడ అని చెప్పి కేటాయిస్తారు. అలా సేవలు కేటాయించిన తర్వాత ఎవరికి వాళ్ళు రూమ్స్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇదే శ్రీవారి సేవా సదన్. అంటే మనం అప్లికేషన్ అయితే ఇక్కడే ఇవ్వాలన్నమాట. శ్రీవారి సేవా సదన్ 2లో మనం అప్లికేషన్ అయితే ఇవ్వాలండి. మేము ఆడవాళ్ళు ఉండేది మాత్రం శ్రీవారి సేవా సదన్ 1లో ఉంటారు. అయితే ఇక్కడ మేము వచ్చిన 12 మెంబర్స్ కూడా మన థంబ్ వేసేసి ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటారు మనకి ఐడెంటిటీ కార్డు కోసం. అయితే సేవకు వచ్చేటప్పుడు మనం కంపల్సరీ ఆధార్ కార్డు ఒరిజినల్ అయితే తీసుకురావాలి. ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి. ఇంకెటువంటి ఫోటో ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఇక్కడ మన థంబ్ తీసుకుని ఫోటో అయితే తీస్తారనమాట. అయితే ఇక్కడ మేము అప్లికేషన్ ఇచ్చేసి ఎవరికి వాళ్ళు థంబ్ వేసేసి ఫోటో అయితే తీయించేసుకుంటున్నాము. ఇక్కడ సేవ కన్ఫర్మ్ చేసేసి ఎవరికి ఎక్కడ సేవ అనేది వాళ్ళు వేస్తారనమాట. ఆ సేవ టైమింగ్ ప్రకారం మనం అయితే వెళ్ళాలండి. ఇప్పుడైతే మేమైతే మా సేవా సదన్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో ఆ రూమ్ ఎలా ఉంది, మాకు ఏ సేవ వచ్చింది, ఎక్కడెక్కడ వెళ్ళాం అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.